నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే కనుక గోచారం ప్రకారం అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? దాంతోపాటుగా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వారికి ఈ నెల ఏమైనా కలిసి వచ్చేదిగా కనిపిస్తుందంటారా? వృశ్చిక రాశి వారికి కూడా కొద్దిగా మే నెలంతా ఇంకా కొద్దిగా అటు ఇటుగాను అంతంత మాత్రమైన ఫలితాలతోనే ఉంది. సో గత కొద్ది నెలలుగా మిగతా గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత గురుడు ఆదుకోవటం వల్ల ఎలాగోళ్ళ సమస్యల నుంచి తాత్కాలికంగా అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకుంటున్నారు అంతవరకే. అంతే. కానీ గత 2.5 ఏళ్ళుగా అంత క్రితం మరి ఈ అర్ధాష్టమ శని అనేది నడవటం, తర్వాత ఇప్పటికీ అర్ధాష్టమ శని వీడినప్పటికీ కూడా మిగతా గ్రహాలు ఏవి కూడా ముఖ్యంగా రాశ్యాధిపతి ప్రస్తుతం నీచంలో ఉన్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన నీచంలోనే ఉన్నాడు. సో అందుకని ఏ గ్రహాలు కూడా పూర్తిగా పరిపూర్ణంగా ఫలితాలు ఇవ్వడానికి కొంత సంకోచకంగా ఉన్నవి వృశ్చిక రాశి. సో అన్నీ వస్తాయి అయిపోతాయి అనుకున్న నిమిషంలో ఉన్నట్టుండి అవి వెనక్కి వెళ్ళటం, ఎంతో కొంత నిరాశ మిగలటం. సో పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అనుకుంటే వాళ్ళు ఏదైనా సరే వీళ్ళు ఆశించిన పర్సంటేజ్లు వాళ్ళకి రాకపోవటం, ఒక్కోసారి 1-2 మార్కుల్లో తప్పటం, అంటే ఎక్కడ చూసినా ఏదో రకమైన నిరాశ. వ్యాపారం ఉందనుకోండి, కరెక్ట్గా అమ్మయ్య ఇంకొక 2 రోజులు ఊపిందంటే చాలు నేను బాగుంటాను అనుకునే టైంకి ఆ 2 రోజుల దగ్గర అయిపోతుంది అది. అందుకని వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఏమంటాం, అటు స్వర్గంలో తేలే పరిస్థితి లేదు, అలాగని కంప్లీట్ వీధిని పడే పరిస్థితి లేదు. త్రిశంక స్వర్గంలో వేలాడుతుంది. ముందుకెళ్తుందో తెలియదు, వెనక్కి వస్తుందో తెలియదు. ఒక మెట్టు చేస్తే పూర్తిగా అధపాతాళం, ఒక మెట్టు ఎక్కితే ఆకాశ మార్గం. కానీ ఆ 2 మార్గాల మధ్య ఊగిసలాటగా ప్రస్తుతం అయితే కనుక వృశ్చిక రాశి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అలా. సో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుని ఆశపడుతుంటే ఉద్యోగం మరి లాస్ట్ మినిట్లో ఇంకా కొన్నాళ్ళు ఆగండి అంటారు వాళ్ళు. సో అలా ప్రతిదీ కూడా నోటికి అందేదాకా కూడా నమ్మకం చెప్పలేని పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఇదే వృశ్చిక రాశి. అది చేతిలోకి రావాలి, అప్పుడు ఆనందించాలి. సో అప్పటిదాకా కూడా కొంతవరకు అటు ఇటుగానే ఉంటుంది. అయితే కొంతవరకు ఆనందం ఏంటి అంటే కనుక ఈ భార్యాభర్తల మధ్య ఉండే ఇబ్బందులు కొంత తగ్గుతాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సరే ఈ విరోధాలు కానీ ఇలా ఏమైనా సరే కొంత చీటికి మాటికి కలతలు పడేది కానీ అలాంటిది ఏదైనా ఉంటే కొంత తగ్గుతూ రావటం అనేది కొంత మంచిది. అయితే ఇప్పటికీ కూడా ఈ నెలలో కూడా మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురుడు మారేదాకా అనుకూలత ఉంది. అంటే గురుడు ఎప్పుడు మారుతాడు అంటే సుమారుగా మే 14వ తారీఖు నుంచి మారుతాడు. సో మే 14 దాటిన తర్వాత నుంచి సంతానపరమైన సమస్యలు పెరుగుతాయి. అంటే ఈ సంతానానికి అనారోగ్యాలు వస్తూ ఉండటం, తర్వాత వాళ్ళ పరంగా మనం పెట్టుబడి పెట్టింది ఏదైతే ఉందో దానికి సత్ఫలితం పెద్దగా రాకపోవటం. అంటే ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే చదవట్లేదు, హాస్టల్లో చెప్పి చదివిస్తే బాగా చదువుతుందేమో అని చెప్పి అక్కడ మనం ఇంకా కొద్దిగా లక్షల ధారపు వస్తే ఈ లక్షణాలు ఏం మంచి లక్షణాలు ఏం పెరగవు, అలానే ఉంటాయి పిల్లలకి. లక్షలు అయితే పోతాయి. సో అందుకని కొంత ఇబ్బందులు అయితే పట్టం అనేది అయితే గ్యారంటీగా ఉంటుంది. అది అందుకని మనం ఏంటంటే బాగా ఆశపడద్దు. కాదు వృశ్చిక రాశితో ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కొంత తొందరపాటు అనేది ఎక్కువ. సో లౌక్యం లేకపోవటం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. సో దానివల్ల ఇప్పుడు గొడవలు కూడా వస్తాయి. సో అందుకు తొందరపాటు వద్దు. మీరు విడిగా మీకు ఉండొచ్చు, కానీ ఈ నెలలో అంత తొందరగా మనం విజయాలు పొందాలి అంటే ఇంకా ప్రస్తుతం అర్ధాష్టమ శని తొలగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా మీ జాతకం తయారవ్వాలి మంచిగా. సో ఇప్పుడిప్పుడే బ్రహ్మదేవుడు మారుస్తున్నాడు మీది. ఇంకొక 4-15 రోజులు పడుతుంది. అక్కడి నుంచి బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం చదును చేయటం అవుతుంది భూమి. సో అందుకని మీరు కొద్దిగా కొన్నాళ్ళు ఓపిక పట్టండి. వెంటనే ఇవాళ మొక్కేసేద్దాం, రేపే పండ్లు పండేద్దాం అంటే కాదు. సో జస్ట్ తయారవుతున్నాం. ఓకే.
అందుకని ఆ రకమైన స్పృహని కలిగి ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మటుకు బాగుంది, మీరేం బెంగపడద్దు. ఇప్పుడు తాత్కాలికం అంతే, మీ అపజయాన్ని అడ్డుకోవటం అనేది తాత్కాలం. సో అందుకని మరీ నీరసపడద్దు, అలాగని ఆవేశపడద్దు. సో బాగుంది. అయితే ఇక తర్వాత విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక మే 19వ తారీఖు తర్వాత నుంచి అనుకూలం. తర్వాత అమ్మగారి ఆరోగ్య విషయంలో మే 19 తర్వాత నుంచే జాగ్రత్తగా ఉండాలి. సో విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అదే టైము, కానీ అమ్మగారికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్యం చేసినా కూడా అది మే 19 నుంచి నెలాఖరు మధ్య ఉంటుంది. సో అక్కడ కొద్దిగా అమ్మగారికి బాగుండదు. సో అది ఆ రకంగా అయితే బాగుంది. ఇంకా కొత్తగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రేమ పెళ్లి వారికి ఇంకా ఎక్కువ అనుకూలత అని చెప్పి. సో వ్యాపారాల్లో ఉన్న వారికి అయితే కనుక ఏదైనా సరే ఏమంటాం, విదేశాలకి కానీ ఇతర మా దేశాలకు కానీ అంటే ఇతర రాష్ట్రాలకు కానీ మనం ఎగుమతి దిగుమతి అంటామే. అవును. సో ఆ ఎగుమతి దిగుమతి ఆ తరహాలో వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత మెడికల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ ఫిజిషియన్స్కే ఎక్కువ బాగుంటుంది. సో ఈ నెల అయితే వీరికి ఈ రకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రస్తుతం అనుకూలమైన స్థితి ఉంది. సో వీళ్ళకి మంచి ఫలితాలు ఎక్కువ వస్తాయి. బాగుంది. ఏదైనా సరే ముఖ్యమైన పదవులు ఆశిస్తున్నట్టయితే కనుక కొద్దిగా ఇప్పుడే గట్టిగా ప్రయత్నించుకోవటం అనేది మంచిది. సో రాజకీయ రంగం వాళ్ళకి కూడా మరీ ఇబ్బందికి అయితే ఏం లేదు. గురువుగారు, మరి సొంత ఇంటి కళ ఏమైనా నెరవేరే అవకాశాలు ఏమైనా ఈ నెలలో కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండా. సొంత ఇంటి కళ అనేదే కాకుండా ఉన్నంతలో ఆ ఇంటిని కొద్దిగా మోడర్న్గా ఆధునికరంగా అనుకోండి, లేదా కొద్దిగా సౌఖ్యవంతంగా అనుకోండి, ఇలాంటివన్నీ కూడా తీరుతాయి. అది ఎప్పుడు తీరుతాయి అంటే కనుక కొద్దిగా మే 20 ఆ తర్వాత నుంచే. సో మే 20 దాకా కూడా ఇంకా మనకి ఏదైనా ఒకవేళ లోన్స్ రావాలనుకుంటే అవి కొంత రిజెక్ట్ అవ్వటం, లేదా కొన్నాళ్ళు ఇంకా సర్వే చేయటం అవ్వలేదనో అలా ఏదో ఒకటి తర్జన భర్జనలు ఉంటాయి. కానీ మే 20 తర్వాత నుంచి వీళ్ళకి కావాల్సిన రుణ సదుపాయం కానీ, లేదు వీళ్ళకి ఏదైనా సరే ఎక్కడి నుంచైనా ఏదైనా సరే ఆర్థిక మొత్తాలు లభించాలంటే కొంతవరకు రావటం కానీ, ఆ రకంగా కొంత వెసులుబాటు. అందుకని మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే కేవలం ఒక ఈ నెల గురించి మీరు బెంగపడద్దు. రానున్న కాలంలో మాత్రం మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది. సో అందుకని అప్పటిదాకా మీరు మరీ నిరాశను పెట్టుకోవద్దు. బాగుంటుంది. ఇన్నాళ్ళు మీరు ఓపిక పట్టారు, మనకి 2.5 ఏళ్ళుగా అర్ధాష్టమ శనితో. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారు, అయితే ఈ వృశ్చిక రాశి వారు మే నెలలో చూసుకున్నట్టయితే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలంతా కూడా కాస్త మంచి శుభ ఫలితాలు కనిపించడానికి? తప్పకుండా వీలైతే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆర్థికంగా కూడా వెసులుబాటు రావటం అనేది ఒకటి. తర్వాత ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెరగటం అని ఇలా అన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. కనుక ఎక్కువగా మరి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం, శుక్రవారాలు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కొద్దిగా లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం. సో అయితే దాంట్లో తప్పకుండా ఏదో ఒక సుగంధ ద్రవ్యం అనేది ఉండాలి, యాలకులు కానీ లవంగాలు కానీ అలా వాటితో చేసి ఆ క్షీరాన్నాన్ని నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మనకి సత్ఫలితం రావటం అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఏంటంటే ఇలా లక్ష్మీదేవికి ఒకవేళ చేసుకోలేకపోతే కనుక శుక్రవారం పూట మనం ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలు కొద్దిగా పాలు పంచదార వేయాలి, జస్ట్ చిన్న దారలాగా. ఆ రకంగా చేసినట్టయితే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఏదైనా సరే మనం స్విచ్ వర్డ్ లాగా అనుకుంటే జాస్మిన్ అనేది చదువుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మే నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఈ స్విచ్ వర్డ్ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.